ఈరోజు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ మార్కెట్లో $1 కొనాలంటే రూ. 85 చెల్లించాలి. రూపీ ఇప్పుడు ఆల్ టైమ్ లోలో ఉంది. అసలు రూ. 85 పెడితే గానీ డాలర్ రాదా? ఒక పక్కన డీ డాలరైజేషన్ అంటున్నాం, ఇంకో పక్క ఆల్టర్నేటివ్ టు డాలర్ అంటున్నాం. ఇన్ని అంటున్నాం కదా, కానీ ఎక్స్చేంజ్ రేట్లో చూస్తే గనక మన రూపాయలే కాదు, రకరకాల ఏషియన్ కరెన్సీస్, కొరియన్ వన్, మలేషియన్ రింగిట్, ఇండోనేషియన్ రూపాయ, ఇవన్నీ కూడా డాలర్తో కంపేర్ చేస్తే వీక్ అయిపోయాయి. భారతదేశ రూపాయి కూడా బలహీన పడిపోయింది. గత వారం నుంచి, అంటే గత గురువారం నుంచి ఇప్పటి వరకు కూడా రూ. 85 చెల్లించాలి $1 కొనాలంటే. అసలు ఇంతగా రూపాయి విలువ ఎందుకు పడిపోయింది, ఎందుకు పతనమైంది ఒకసారి చూద్దాం. దీనికి జనరల్గా ఏ కరెన్సీ వాల్యూ పడిపోయినా రెండు రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. గ్లోబల్ ఆర్ ఇంటర్నేషనల్, మరియు డొమెస్టిక్ ఆర్ నేషనల్, అంటే అంతర్జాతీయ కారణాలు, జాతీయ కారణాలు అన్నమాట. కానీ ఇప్పుడు రూపాయి బలహీన పడటానికి అంతర్జాతీయ కారణమే ప్రధానంగా కనిపిస్తుంది. ముఖ్యంగా గత వారంలో యుఎస్ ఫెడరల్ రిజర్వ్, అంటే యుఎస్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ 25 బేస్ పాయింట్స్ బీపీఎస్ తగ్గించేశారు. దాంతో క్యాపిటల్ ఇన్ఫ్లోస్ కానీ, రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇటు నుంచి అటు వెళ్ళిపోతున్నాయి. అంటే ఆసియాన్ దేశాల నుంచి అటు ఎక్కువ వెళ్ళిపోతున్నాయి అనమాట. రూపాయి విలువ పతనం అనేది మన ఒక్కరికే కాదు, ప్రపంచంలో రకరకాల కరెన్సీస్ కూడా, ముఖ్యంగా ఏషియాలో రకరకాల కరెన్సీస్ కూడా పతనం అయిపోతున్నాయి అన్నమాట. రూపాయి విలువ పతనంలో అంతర్జాతీయ కారణాలే కాదు, అంటే ఇంటర్నేషనల్ ట్రెండ్సే కాదు, దేశీయంగా కూడా మన ఆర్థిక వృద్ధి మనం చూస్తే గత 7 క్వార్టర్స్ నుంచి చూసుకుంటే కనుక మన ఆర్థిక వృద్ధి కూడా చాలా స్లో డౌన్ అయిపోయింది అనమాట. అది కూడా ఒక కారణం కావచ్చు. భారతదేశంలో మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ బాగా పెరిగిపోయింది. దాంతోపాటు క్యాపిటల్ ఇన్ఫ్లోస్ కూడా బాగా తగ్గాయి అనమాట. ఓవరాల్గా గ్రోత్ రేట్స్ బాగా స్లో డౌన్ అవుతున్నాయి. ఇప్పుడు అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మార్కెట్లో ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాలి, లేకపోతే మార్కెట్ నెక్స్ట్ ఇయర్ 2025 ఇంకా స్లో డౌన్ అవుద్ది అనుకుంటున్నారు. మనం చూస్తే 10 ఏళ్ల క్రితం, అంటే కొత్త ప్రభుత్వం అప్పట్లో మోడీ గారు ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు రూ. 61 ఇస్తే $1 కొనుక్కునేవాళ్ళం. అంతకుముందు 2000 సంవత్సరానికి కనుక వెళ్తే 40, 42, రూ. 43 అలా ఉండేది. తర్వాత అది 10 ఇయర్స్ బ్యాక్ 60-61 రూపీస్కి వచ్చింది. అదే మనం చూస్తే కనుక $1కి 82 నుంచి రూ. 83 అవటానికి 2022 ఆ టైంలో దాదాపు 10 నెలల సమయం పట్టింది. ఆ తర్వాత 83 రూపీస్ నుంచి 84 రూపీస్ $1 అవడానికి 14 నెలల సమయం పట్టింది. కానీ ఈ గత 2 నెలల్లో 84 నుంచి రూ. 85 అవడానికి కేవలం 2 నెలల టైమే పట్టింది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే ఎన్నికయ్యారో అప్పటి నుంచి ఇంకా రూపాయి బలహీన పట్టడం మొదలెట్టింది. అమెరికన్ మార్కెట్స్ మీద అందరికీ నమ్మకం కుదిరింది. ఇక్కడి నుంచి పెట్టుబడులు, ఇక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్, ఇక్కడి నుంచి వాళ్ళ కరెన్సీ ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ తీసుకెళ్ళిపోయి అమెరికాలో పెడుతున్నారనమాట. దానికి ప్రధానమైన కారణం అమెరికా పైన నమ్మకం పెరగటమే. ఎప్పుడైతే ఇన్వెస్టర్స్కి అమెరికా పైన నమ్మకం కలుగుద్దో, అమెరికాలో ఎకనామిక్ స్టెబిలిటీ వచ్చుద్దని నమ్మకం ఉంటుందో, ఆటోమేటిక్గా డాలర్ బలపడుద్ది అనమాట. అసలు డాలర్ బలపడటం, రూపాయి బలహీనం అవడం ఏంటి కాన్సెప్ట్? ఎప్పుడైతే ఏ కరెన్సీకైనా ఎక్స్చేంజ్ మార్కెట్లో డిమాండ్ పెరుగుద్దో ఆటోమేటిక్గా ఆ కరెన్సీకి వాల్యూ పెరుగుద్ది అనమాట. మిగతా కరెన్సీలు ఆ కరెన్సీని కొనుక్కోవాలంటే మిగతా కరెన్సీలు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే డాలర్ బలపడటం, రూపాయి బలహీన పడటం. మనం క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటాం. మనం చూస్తే కనుక భారతదేశం ఆయిల్ ఇంపోర్టర్. మనం ఈ బిల్స్ అని ఎలా పే చేస్తాం? డాలర్లో పే చేయాలన్నమాట. అంటే ఇంటర్నల్గా మనం కొనుక్కునే వాటికి రూపీస్లో పే చేసినా బయట ప్రపంచంతో మనం చేసే లావాదేవీలకి మనం వేరే కరెన్సీలో పే చేయాలి. సో మనకి డాలర్లు చాలా అవసరం అనమాట. కానీ ఇప్పుడు ఏమైంది, రూపాయలు పెట్టి డాలర్లు కొనుక్కోవాలంటే మనకు చాలా డబ్బులు అవసరం అవుతాయి. కానీ ఇక్కడ ఒక అదృష్టం ఏంటంటే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటాం. దీనిలో ఏంటంటే అమెరికాతో మనం ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నాం. అంటే అమెరికాకి మనం అమ్మేవి ఎక్కువ, అమెరికా నుంచి కొనుక్కొచ్చుకునేవి తక్కువ. దీనివల్ల కాస్త మనం డాలర్లో పేమెంట్స్ కాస్త తక్కువే ఉంటాయి అమెరికాకి డైరెక్ట్గా. కానీ ఇతర అంశాలు, మనం పెట్రోలియం, గ్యాస్ ఇవన్నీ ఏదైతే కొనుక్కుంటామో వాటికి మాత్రం మనం డాలర్లోనే పే చేయాల్సి వస్తుంది అనమాట. అదేవిధంగా ఎప్పుడైతే మన కరెన్సీస్ బాగా బలహీనపడ్డాయో, ఎప్పుడైతే డిమాండ్ అమెరికన్ కరెన్సీస్కి, అమెరికన్ మార్కెట్స్కి బాగా పెరిగిందో ఆటోమేటిక్గా అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. ఆటోమేటిక్గా అక్కడికి సంబంధించిన అంశాల మీద ప్రజలకు నమ్మకం పెరుగుద్ది అనమాట. అదే జరుగుతుంది ఇప్పుడు ట్రెండ్లో. సో రూపాయి బలహీన పడుతుంది, డాలర్ బలపడుతుంది. రూపాయి బలహీన పడటానికి స్వదేశీయంగా మనం చాలా తప్పులు చేసామని కానీ, ఏదో డొమెస్టిక్ కారణాలు ఉన్నాయని కానీ, ఎక్కువగా ఉన్నాయని అనుకోవట్లేదు. ఎందుకంటే మన ఇన్ఫ్లేషన్ కూడా మరీ హైలో లేదు, అరౌండ్ 5.5% ఉంది. అది మోడరేటే, అంటే మరీ ఎక్కువ హై ఇన్ఫ్లేషన్ ఉండి, లేదా మన పాలసీ రేట్స్ విపరీతంగా పెరిగిపోయి అలా ఏం లేదనమాట. ఇప్పుడు అంతా మోడరేట్గానే ఉంది. కానీ
డాలర్ స్టెబిలైజ్ అవటం, అమెరికా స్టెబిలైజ్ అవటం వల్లే రూపాయి, ఇతర ఏషియన్ కరెన్సీస్ బలహీనపడుతున్నాయి అనమాట. 2025లో కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. డాలర్ ఇంకా స్ట్రాంగ్ అవుతాయి, ఇతర కరెన్సీస్ బలహీనపడే అవకాశం మనకు కనిపిస్తోంది. ఒకవేళ కనుక భవిష్యత్తులో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియన్ గూడ్స్ మీద ఎక్కువ టారిఫ్లు వేశారనుకోండి, అప్పుడు కూడా తక్కువ మంది ఇండియన్ గూడ్స్ కొంటారు. ఇంకా రూపాయి బలహీనపడే అవకాశం కూడా ఆ టైంలో ఉంటుందన్నమాట.